హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయ కోడిగుడ్డు వండుకోబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టేసుకొని కొంచెం బౌల్ వేడి కావాలి. వేడి అయినాక మనము ఆయిల్ వేసుకొని ముందే నేను బీరకాయలు ఒక 1/2 కేజీ బీరకాయలు ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా. మంచిగా కడిగేసి ఒక ఉల్లిపాయ, ఒక కళ్యామాకు రెమ్మ, కొత్తిమీర ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు మనము బౌల్ వేడి అయిపోయింది కదా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని నేను ఒక 3 పావుల ఆయిల్ వేసుకుంటున్నా. ఎందుకంటే మనం గుడ్డు వేసుకుంటున్నాం కదా, కొద్దిగా గుడ్డు వేసుకుంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. నేను ఒక 3 గుడ్లు తీసుకుంటున్నా. మేము ముగ్గురం ఉన్నాం, అందుకే 3 గుడ్లు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక ఆయిల్ వేడి కావాలి, కొద్దిగా వేడి కావాలి. ఇక వేడి అయిపోయింది ఆయిల్. ఇప్పుడు మనం ఇవి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఒక రెమ్మ కళ్యామాకు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేయనియాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే రుబ్బేసి పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా జర పచ్చివాసన పోయేదాకా మంచిగా గోలించుకోవాలి. పచ్చివాసన పోతే మంచిగా ఉంటుంది. ఇంకా పచ్చివాసన పోవాలి. ఈ చిటపటలాడడం తక్కువ అయిపోతే ఇక ఇది వేగిపోయినట్టు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు సరిపడా, కొద్దిగా ఉంటే కొద్దిగా వేసుకోవాలి. మనం దాన్ని సరిపడా వేసేసుకోవాలి. ఇవి కడిగి పెట్టుకున్నా కదా బీరకాయ ముక్కలు, ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా అంతా కలిపేసి ఇప్పుడు మనం అంత సిమ్ములో పెట్టుకొని కొద్దిగా సేపు ఉడికించుకున్న తర్వాత మనం అప్పుడు కారం ఇట్లా వేసుకుందాం. ఆలోపు మనం కొద్దిగా ఉడికించుకుందాం. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో వాటర్ పోసుకోం కదా, ఇంట్లోనే వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇట్లా ఇది కొద్దిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకొని గుడ్లు కొట్టేసుకుందాం. గుడ్లు అలా కొట్టి వేసేసుకుంటే కారంతో పాటు గుడ్డు కూడా ఉడికిపోతుంది. అప్పుడు బీరకాయ గుడ్డు లోపల వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కారము, ఉప్పు కారం కలిపిన కారం, ఇది సపరేట్గా లేదు. ఉప్పు ఇందులోనే ఉంది, కారంలోనే వేసేసుకొని మనం సరిపడా వేసుకోవాలి. నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 చెంచాలు వేసేసుకోవాలి. 2 చెంచాలు అంటే 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం కదా. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంతో పాటు మనం కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టేసినాం కదా, కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర వేసి కలిపి మనం ఇప్పుడు గుడ్డు కొట్టేసుకుందాం. గుడ్డు అనేది ఇలా కొట్టుకోవాలి. కొత్తిమీర కూడా గుడ్డు ఉడికేలోపు కొత్తిమీర ఉడికిపోతుంది. ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అనేది గుడ్డు మంచిగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇట్లా 3 అంటే 3, 4 అంటే 4 ఇష్టం, మీకు ఎన్నైనా తీసుకోవచ్చు. కోడిగుడ్డు బీరకాయ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది. మనం మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసేసుకుంటాం. ఇప్పుడు మనం గుడ్డు బీరకాయ ఉడికిందేమో చూసుకుందాం. అది అట్లా
ఉడికిపోయింది. ఇప్పుడు మనం వీటిని కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇట్లా మరలేసుకోవాలి. ఇట్లా మరలేసుకుంటే కొద్దిగా అడగేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు బీరకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము తిననీకి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.